హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్‌లిమిటెడ్. ఐయామ్ షాకిరా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇదొచ్చేసి సాటర్‌డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచాను. యాజ్ యూజువల్ నా లేచే టైం అయితే సేమ్ ఉంటది. బాక్సెస్ పెట్టే పనైతే ఇప్పుడు లేదు కాబట్టి మెయిడ్ రావడానికి కొద్దిసేపు ముందు లేస్తా అనమాట. మెయిడ్ జనరల్‌గా 8:30 మధ్యలో వస్తది. సో, నేను లేచి నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. నా టీ తాగడం అయిపోతది. అప్పటికి తనొస్తదనమాట. సో దట్ ఇంకా ఆమె వెళ్ళేలోపు నా పనంతా అయిపోయిందనుకోండి. ఒకేసారి ఇంట్లో మొత్తం పనులయిపోయినట్లుంటాయి అనేసి. ఇంక ఇవాళొచ్చేసి నేను జొన్న దోస చేసుకుంటున్నా నేను. ఈ ఇటువైపు లెఫ్ట్ సైడ్‌లో దోస బ్యాటర్ కనిపిస్తుంది గదా! అది బయట నుంచి తెప్పిచ్చా 2 డేస్ బ్యాక్. ఒకరోజు అందరికొచ్చింది. బట్ సెకండ్ టైమ్ దోసలేద్దామని చూస్తే నాకు తక్కువ పడేలా ఉందనమాట. సో, అందుకనే సరే నేను జొన్న దోస చేసుకుందాము డైట్‌కి గూడా బావుంటది గదా! అని చేసుకుంటున్నా. సో, బ్రీఫ్‌గా మీకు రెసిపీ చూపిచ్చేస్తాను. జస్ట్ మీకు ఎంత జొన్న పిండి కావాలో అంత తీసేసుకొని, బైండింగ్ కోసం ఒక్క స్పూన్ అంటే ఒక గరిటెడి నార్మల్ దోస బ్యాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంతే. జస్ట్ మనం ఆ ఫర్మెంటేషన్ రావాలి దాంట్లోకి. ఆహ్, కొద్దిగా టేస్ట్ రావాలి, బైండింగ్ రావాలి అని వేసుకుంటున్నాం అంతే. ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ తీసేసుకొని ఇలా దోస వేసేసుకోండి సింపుల్‌గా. ఇంకోటేంటంటే మనం పిండి కలిపేసుకున్నాం గదా! తర్వాత ఒక 10 మినిట్స్ నేను పక్కన పెట్టాననమాట టీ తాగే వరకి. అలా పక్కన పెట్టేసుకోండి. దోస ఇంకా వస్తది. కొద్దిగా ఈ ఫెర్మెంటేషన్ అంతా దాంట్లో దిగుతది. జొన్న పిండనే గాదు, ఈ పద్ధతిలో మీరు రాగి పిండితోటి, సజ్జ పిండితోటి గూడా దోస వేసేసుకోవచ్చు. దీనివల్ల మనం ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నట్లుగా ఉంటది. డైట్‌కి గూడా హెల్ప్ అవుతది. ఈవెన్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీ. ఆకలి గూడా అంతగా వేయదనమాట. సో, అంతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుందండి. నేను నాన్ స్టిక్ పాన్ కొనడానికి ఇదే రీజన్ అనమాట. ఇంతకుముందు చాలా రెగ్యులర్‌గా నేను ఇలాంటివి వేసుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే నాన్ స్టిక్ వెజల్స్ అన్నీ తీసేసానో, క్యాస్ట్ ఐరన్ మీద ఇలాంటివి ఎంతైనా గానీ కొద్దిగా అతుక్కుంటూ ఉంటాయి. ఇంట్రెస్ట్ పోతూ ఉందనమాట. అందుకని నేను ఈ ఆల్ ఇన్ వన్ పాన్ తీసుకున్నాను. దీంట్లోనే కర్రీస్ చేసుకుంటాను. ఇలాంటి దోసలేమైనా ఉంటే దీంట్లోనే వేసుకుంటా అనమాట. అసలు చూడండి ఏ మాత్రం కూడా అతుక్కోకుండా వచ్చింది. పర్ఫెక్ట్ వచ్చింది. ఇలా వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి అన్నట్లు అనిపిస్తా ఉంటది గదా! ఇవి మార్నింగ్ అనే గాదు, ఈవినింగ్ టైమ్‌లో గూడా తినొచ్చు. ఇంతకుముందు నేనసలు బాగా డైట్ చేసేదాన్ననమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికంటే ముందు కొద్దిగా ఖాళీగున్న ఆ టైంలో, జాబ్ మానేసి ఖాళీగున్న టైంలో ఇవి నేను లంచ్‌లో, డిన్నర్‌లో గూడా చేసుకునేదాన్ని అప్పుడప్పుడు. చేసేసుకొని నార్మల్ కర్రీతో తినేదాన్ననమాట. జొన్న దోస కర్రీ అట్లా. అసలు డైట్‌కి ఎంత బాగా హెల్ప్ అయిందో, చాలా వెయిట్ లాస్ అయింది ఆ టైంలో కూడా. ఇప్పుడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకుంటున్నాను. సో, ఒక్క నాన్ స్టిక్ పాన్ ఇలాంటిది ఉందంటే చక్కగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఇవాళొచ్చేసి నేను ఒక మంచి స్పైసీ చికెన్ కర్రీ విత్ ఆలు చేస్తున్నాను. సో, ఇంకా వైట్ రైస్ అనమాట. ఇదే లంచ్ కోసం అండ్ 2 పూటలు కూడా ఇదే. జనరల్‌గా సాటర్‌డేస్ నాకు ఈవినింగ్ చాలా ఎక్కువ పనుంటది. మాకు రైతు బజార్ ఉంటదనమాట. సో, అక్కడి నుంచి నేనింకా కూరగాయలు తెచ్చుకోవాలంటే ఈవినింగ్ నాకు టైం సరిపోదు డిన్నర్ వండుకోవడానికి. అందుకే 2 పూటలకి మజ్జిగ చారు అండ్ చికెన్ కర్రీ చేసేసాను. 2 పూటలకొచ్చేస్తది. ఈవినింగ్ వచ్చేసి నేను చపాతీ చేద్దాము అనుకుంటున్నా. సో, మజ్జిగ చారు ఏం లేదు. నార్మల్‌గా పెరుగుని మంచిగా బీట్ చేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపులో ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా మిగిలినవి పోపులన్నీ వేసేసుకొని పెరుగులోకి వేసేసుకోవాలంతే. సో, అదయిపోయింది. ఇంకా లంచ్ గూడా చేసేసాము. ఇవొచ్చేసి నిన్న మేము 'కల్కి' మూవీకెళ్ళాము. ఆ క్లిప్స్ అనమాట. నేనింకా మూవీ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటదనుకోని మధ్య మధ్యలో క్లిప్స్ తీస్తా ఉన్నా గానీ, ఇంకా మూవీ అంతా డార్క్‌గా ఉండేసరికి ఎక్కువగా అయితే షూట్ చేయలేకపోయాను. సో, ఇంకా మీరిప్పటి వరకి చూసారా? లేదా? మీకెలా అనిపిచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. నా జెన్యూన్ రివ్యూ అయితే డెఫినెట్‌గా నేను చెప్తానిప్పుడు. హే గైస్, లంచ్ అయిపోయింది. సింపుల్‌గా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశానంతే. అండ్ గ్రీన్ టీ తీసుకొని కూర్చున్నాను. వెనకాల కొద్దిగా మెస్సీగా ఉంటది. హోమ్ టూర్‌లో చూపించినట్లు ఇల్లు ఎప్పుడూ గూడా అందంగా, నీట్‌గా అట్లా ఉండదు. చేంజెస్ ఎవ్రీ డే. సో, మా ఇంట్లో కొన్ని మేజర్ చేంజెస్ చేయబోతున్నాము రేపు. అందుకనే ఇల్లు కాస్త మెస్సీగా ఉంది. ఇంకో 2 డేస్ ఇలాగే ఉండబోతుందనమాట. ఇవాళ ఎక్కువగా గిన్నెలు గూడా లేకుండే. నిన్న నైట్ నేను డిన్నర్ అసలు వండలేదు, తినలేదు గూడా. మేము మూవీకెళ్ళాం 'కల్కి' మూవీకి. సో, ఇంకా 7:00 షోకెళ్ళామనమాట. సో, అక్కడే తినేస్తాం గదా! ఏదో ఒకటి. డిన్నర్ వద్దు అన్నారు. అందరూ ఇంటికొచ్చేసరికి 10:30 అయిపోయింది. సో, ఇంకా అక్కడే పాప్‌కార్న్ అని, కోక్ అని, సమోసా అని అవే తినేసాము. సరిపోయిందింకా. డిషెస్ కూడా ఏమీ లేకుండా ఆమె తోమేసింది. ఇంకా డిష్ వాషర్ గూడా వేయలేదు. ఇంకా మూవీ గురించి చెప్పుకోవాలండి. ఎవరైతే 'ప్రభాస్' ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ నన్ను తిట్టకండి. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. నేను
వర్షం మూవీ చూసిన తర్వాత ప్రభాస్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యా అనమాట. నాకు ఆ మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నాకు ఆ మూవీ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ కానీ ఏదైనా మూవీ బాగుంటుంది. తర్వాత మళ్ళీ మిర్చి మూవీ వచ్చింది, అది కూడా చాలా బాగుంటుంది. సాంగ్స్ బాగుంటాయి, మూవీ కలర్ఫుల్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకో ఈ మధ్యకాలంలో ఇట్లా డార్క్ మూవీస్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత మూవీ అంతా చీకటిగా ఉంది నిన్నటి మూవీ. అండ్ అసలు సాంగ్స్ అయితే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇదిగా ఏమి అనిపించలేదు. అండ్ మొత్తం తెలుసా అసలు నో కలర్ అనేది కనపడదు అసలు మూవీ మొత్తంలో. మనకి మహా అయితే రెడ్ కలర్ ఒక 2-3 చోట్ల కనిపిస్తుంది, కానీ అసలు కలర్లెస్ మూవీ. యా, హాలీవుడ్కి తగ్గట్లుగా తీయాలి అనేసి టూ మచ్గా గ్రాఫిక్స్, టూ మచ్ CGI చేశారు. కానీ యాక్చువల్గా హాలీవుడ్ మూవీస్ నాకు కూడా నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి అంటే రాగా ఉంటుంది అనమాట వాళ్ళ టేకింగ్ మొత్తం కూడా. అంటే ఇట్లా హీరో రాగానే వెనుక నుంచి దుమ్ము లేవడం ఇలాంటివి ఉండవు కదా, రాగా ఉంటాయి. ఒకవేళ ఆ స్టోరీలో ఏదైనా క్యారెక్టర్ని చంపాల్సి వచ్చినా వాళ్ళు చంపేస్తారు, మనం యాక్సెప్ట్ చేయలేం కదా. సో కొద్దిగా రాగా ఉంటాయి కాబట్టి నాకు కూడా హాలీవుడ్ మూవీస్ ఇష్టం. బట్ హాలీవుడ్ మూవీ అంటే ఇంకా ఓన్లీ VFX బాగా పెట్టాలి, ఇంకా ఫుల్ గ్రాఫిక్స్ పెట్టాలి అని కాదు, టేకింగ్లో కూడా అట్లా ఉండాలి, అంత రాగా ఉండాలన్నమాట. సో హీరోయిజంని ఓవర్గా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేకుండా తీస్తారు కదా వాళ్ళు. సో నాకైతే మన తెలుగు మూవీస్ మంచిగా నచ్చుతాయి అసలు. వర్షం కానీ, మిర్చి కానీ, ఈవెన్ బాహుబలిలో కూడా సాంగ్స్ ఎంత బాగుంటాయి. సో ఆ ఎలివేషన్స్ అవన్నీ నాకు నచ్చుతాయి, నేను తెలుగు ఆడియన్సే కదా. కానీ ఏంటో టూ మచ్ CGI అయిపోయింది, టూ మచ్ VFX అయిపోయింది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఒక టికెట్కి 600 రూపీస్ అండి. కనీసం ప్లాట్లో ఒక్క పాయింట్ అన్నా రివీల్ చేయాలి కదా, అసలు ఏమీ రివీల్ చేయలేదన్నమాట. అన్ని సీక్రెట్సే, అది ఎందుకు జరుగుతుందో తెలీదు, దాని యాక్చువల్గా స్టోరీ ఏంటో తెలీదు, విలన్ ప్లాన్ ఏంటో తెలీదు, అన్ని సీక్రెటే పెట్టేసుకొని, ఇది ఈ మూవీకే కాదు వేరే మూవీస్ గురించి కూడా చెప్తున్నా, పార్ట్ 1లో ఏమీ చూపిరు, పార్ట్ 2లో రివీల్ చేస్తారనమాట. సో పార్ట్ 1కి అంత టికెట్ పెట్టి అట్లీస్ట్ కొద్దిగానే స్టోరీ చూపించాలి కదా, అదే అనిపించింది. నాకైతే అంత నచ్చలేదు, 3 hours అంత వర్త్ కాదు అనిపించింది. యా, మీలో కొంతమందికి నచ్చుండొచ్చు. మొన్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది, మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేసి. ఇంతకు ముందు నాకు ఫేవరెట్ హీరోస్ ఉండేవాళ్ళు. లైక్ ఇప్పుడు ప్రభాస్ అంటే నాకు వర్షం మూవీ టైంలో చాలా ఇష్టం. అంటే వావ్ ప్రభాస్ అంటే ఇష్టం, ఆ వాయిస్లో డెప్త్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి అనేసి. హిందీలో అయితే నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు మంచి మూవీ తీస్తే వాళ్ళు నచ్చుతారు నాకు ఆ టైంకి. సో అట్లా అయిపోయింది అనమాట, నా ఫేజ్ ఆ స్టేజ్కి వచ్చేసింది. సో నాకైతే ప్రభాస్ క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది, కానీ ఓవరాల్ మూవీ గురించి చెప్తున్నా నేను, అంత ఇదిగా అయితే అనిపించలేదు. కొద్దిగా రివీల్ చేయాల్సింది. ఇప్పుడు నాగార్జున మూవీ అంటే మనం మహానటి లాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సాంగ్స్ అయితే అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో గుర్తు కూడా లేవు అసలు. సో అంత ఇంపాక్ట్ లేదు మ్యూజిక్ది అయితే. సో అదే అనిపించింది నాకైతే, ఇంకా బాగా తీసుండొచ్చు, కొద్దిగా 600 రూపీస్ పెట్టి ఒక టోటల్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి 2-3 వేలు అవుతాయి కదా, అన్ని డబ్బులు పెట్టి మూవీకి వెళ్ళినందుకు మాకు కూడా కొద్దిగా స్టోరీ చెప్తే బాగుంటుంది కదా. అప్పుడు మనం మళ్ళీ పార్ట్ 2 కూడా మనం ఎలాగో టికెట్ పెట్టుకొని వెళ్ళాలి కదా. సో స్టోరీ ఏం చెప్పము, మేము మొత్తం సీక్రెట్గా ఉంచుతాము అనేసి ఈ మధ్య ఫ్రాంచైజీ మూవీస్ అన్నీ అట్లే వస్తున్నాయి అన్నమాట. కొద్దిగా రివీల్ చేయాల్సింది. సో మేము ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. నాకైతే చాలా రోజుల తర్వాత మూవీకి వెళ్ళాను అనమాట. ఎంతో బాగా రిలాక్స్ అవ్వాలి అనుకున్నా కానీ అంత అయితే ఏం రిలాక్స్ అవ్వలేదు, ఇంకంతే. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఏం కుక్ చేశానో చూపించాను కదా. ఇవాళ పెద్దగా పని ఏం లేదు, అగైన్ సాటర్డే కదా, ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాలి, ఇంకా వెజిటబుల్స్ తెచ్చుకోవడం. అంటే రెగ్యులర్ సాటర్డే వ్లాగ్ ప్రతిసారి ఫ్యాన్సీగా ఏమీ ఉండదు, రియల్ లైఫ్ రియల్ హోమ్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ ఎట్లుంటాయంటే ఎట్లుంటే అట్లా అంతే. ప్రతిసారి స్పెషల్గా ప్రతిసారి అట్లా హ్యాపెనింగ్ అయితే ఉండవు కదా. సో కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత వెజిటబుల్స్ అయితే ప్లాన్ ఉంది, ఇంకా అన్ప్లాన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, మూవీలో అందరికంటే చాలా బాగా వర్క్ చేసింది వచ్చేసి అమితాబ్ బచ్చన్ అండి. అసలు ఆ ఏజ్లో ఆ పర్ఫార్మెన్స్, ఆ వర్క్ చూస్తే నాకు కూడా భలే ఇన్స్పిరేషన్గా అనిపించింది తెలుసా. అంటే మనం చాలా సార్లు ఇంక రిటైర్ అయిపోవాలి, ఇంకెన్నాళ్ళు పని చేస్తాం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళని చూస్తే ఎంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందో. వాళ్ళు ఆల్రెడీ అంత అచీవ్ చేసిన తర్వాత కూడా ఇంకా అంత డెడికేషన్తో వర్క్ చేస్తూ ఉంటే
చాలా బాగా అనిపిస్తది అసలు. సో, మూవీలో అదొక్క పాజిటివ్ థింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను అంట్లన్నీ సర్దేస్తున్నాను. ఒకవైపు టీ పెట్టేసాను ఆల్రెడీ. ఇది జనరల్‌గా నేను చేసేదే. ఎందుకంటే ఎలాగో టీ పెట్టినప్పుడు అక్కడే ఉండి చూస్తూ ఊరికే నించునే కంటే, ఆ టైంలో ఎవ్రీడే నేను కిచెన్‌లో ఏవైతే పనులుంటాయో అవి చేసేసుకుంటాను. అంట్లు తీసి సర్దేసుకుంటా అనమాట. ఇవాళ ఎక్కువ ఏమీ లేవు అని చెప్పాను గదా! సో, డిష్ వాషర్ వెయ్యలేదు. మా మెయిడే తోమేసింది. సో, ఇంకా వాటిని తీసి నేను మొత్తం సర్దేశా అనమాట. ఆ పని గూడా అయిపోయింది. అండ్ నిన్నటి మిల్క్ చాలా ఉన్నాయని ఇవాళ ఒక్క పాల ప్యాకెటే పెట్టాను. నేను ఎవ్రీడే పెడుతూ ఉంటా అనమాట. మాకు సబ్స్క్రైబ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కానీ నేనేంటంటే ఒక్కో రోజు మాకు మిల్క్ అవసరం ఉండవు. ఒక్కో రోజు ఎక్కువ అవసరం పడతాయి గదా! ఎవ్రీడే పెట్టుకుంటూ ఉంటాను. సో, ఇవాళ నాకు 2 ప్యాకెట్స్ అవసరం లేదని ఒకటే తెప్పించా. మార్నింగ్ నేను వేడి చేయలేదు. ఇప్పుడు వేడి చేస్తున్నా అనమాట. ఇంక ఈ పాన్ వచ్చేసి నేనే తోముకుంటున్నా అండి. మెయిడ్‌కి వేయట్లేదు. తను కూడా బానే చేస్తది. సాఫ్ట్ దాంతో తోమేయి అని చెప్తే. కానీ ఇంకా ఈవినింగ్ నేను ఖాళీగానే ఉన్నా కదా అని నేనే క్లీన్ చేస్తున్నాను. సో, ఆల్మోస్ట్ ఇది నేను తెప్పించి ఒక 20 డేస్ అయింది. ఇప్పటివరకు రివ్యూ అయితే చాలా బావుందండి. డిష్ వాషర్‌లో పెట్టకుండా యూజ్ చేసుకుంటే మాత్రం బావుంటది. నాకెందుకు ఇది బాగా నచ్చిందంటే వర్సటైల్ అనమాట. నేను 28 సెంటీమీటర్స్‌ది తీసుకున్నా పెద్దది. సో, నేను దోసలు వేసుకోవచ్చు, ఆమ్లెట్‌లు వేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇంకా కర్రీస్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. కొన్ని కర్రీస్ ఉంటాయి గదా! బగారా బెంగన్ లాంటివి అవి బాగా ఆయిల్ తీసుకుంటాయన్నమాట. లేదంటే అడుగంటుతూ ఉంటాయి. సో, అలా బాగా ఆయిల్ వేసి చెయ్యాలి అనే కర్రీస్ దీంట్లో వేస్తే వేయాల్సిన దానికంటే సగం ఆయిల్‌తోనే అయిపోతుందనమాట. సో, ఇదేం అఫీషియల్ రివ్యూ గాదు. జస్ట్ చెప్తున్నా అనమాట. నాకైతే బానే నచ్చింది సో ఫార్. ఇంకా మా హస్బెండ్ ఏమో కొన్ని రోజులు టీ తాగొద్దనుకుంటున్నారు. తనకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. నేనే బాగా ఫోర్స్ చేసి ఒక్కదాన్ని తాగలేక ఇచ్చేదాన్ననమాట. అసలు తనకు అలవాట్లేదు టీ, కాఫీ. బట్ ఇప్పుడు కొన్ని రోజులు నాకసలు ఇవ్వకు అన్నారు. అందుకే ఇంక నా వరకే టీ పెట్టేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఇంకా టీ తాగిన తర్వాత చపాతీ పిండి కలుపుతున్నా అండి. చపాతీ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకొద్దిగా నేను యాడ్ చేశా గదా! అదొచ్చేసి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్‌ని డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలా చపాతీ పిండిలో, దోసల పిండిలో యాడ్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలైనా ఎవరైనా గానీ తెలియకుండానే తినేస్తారు. అండ్ ఇంకొక టాపిక్ నేను ఈ వ్లాగ్‌లో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, నాలాగా మీలో ఎవరైనా ఓవర్ థింకర్స్ ఉన్నారా? నేనైతే అసలు ఒక చిన్న దాని గురించి గూడా ఎంత వర్స్ట్‌గా అయినా ఆలోచించగలను. గంటలు, గంటలు ఆలోచించగలననమాట. సో, ఓవర్ థింకింగ్‌లో నాకైతే ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చు. అయితే మొన్న నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉండే. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి నాకు అనిపిచ్చింది. అది డెఫినెట్‌గా మీ అందరికీ చెప్పాలి అనుకున్నా అనమాట. అదేంటి అంటే ఎప్పుడైనా గానీ ఇలా నాలాగా రోజంతా నేను పని చేస్తున్నా గానీ నా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటది. వాళ్ళప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు, అప్పుడెప్పుడో ఇలా జరిగింది, 20 ఇయర్స్ బ్యాక్ ఇలా అయింది, మొన్న వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు మాకు మర్యాద ఇవ్వలేదు. ఇంక ఇలాంటివి. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలాంటి చాలా థింగ్స్ గుర్తొస్తా ఉంటాయి గదా! అలా గుర్తొచ్చినప్పుడంట మనం వాటిని పోస్ట్‌పోన్ చేసి వర్రీ అవర్ అని ఒకటి పెట్టుకోవాలంట. ఏదో ఒక టైం. నా విషయానికొస్తే ఈవినింగ్ 5-6 అట్లా అనుకోండి. సో, డే మొత్తం ఏ ఆలోచనలొచ్చినా గానీ, ఓకే. ఈవినింగ్ 5కి ఆలోచిద్దాం దాని గురించి అనేసి పోస్ట్‌పోన్ చేసుకోవాలంట. సో, స్లోగా మన బ్రెయిన్‌కి ఈ వర్రీస్‌ని పోస్ట్‌పోన్ చేయడం అలవాటైతది. ఇలా ఓవర్ థింకింగ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల మనం ఆ మొమెంట్‌లో ఉండగలుగుతాము. ఇప్పుడు మనం ఏదో వర్రీలో ఉన్నాము. ఆ టైంలో ఫ్యామిలీతో మూవీ చూడడమో, లేదంటే అన్నం తినడమో చేస్తూ ఉంటాం గదా! దాన్ని మనం ఎంజాయ్ చేయలేము. ఫుడ్ గూడా సరిగ్గా తినలేమనమాట. పోస్ట్‌పోన్ చేసుకోవడం వల్ల మనం ఆ మొమెంట్‌లో ప్రశాంతంగా ఫుడ్ తినగలుగుతాం. ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం ఇంపార్టెంట్‌గా. సో, దానివల్ల ఏమైద్దంటే మన వర్రీస్ కొద్దిగా తగ్గుతాయి. అండ్ అలా అని మనం ఈవినింగ్ 5:00కి కూర్చొని తీరిగ్గా ఆలోచించాం గదా! స్లోగా అది గూడా మర్చిపోతాం. సో, ఈ ప్రాక్టీస్ అనేది చేస్తే బావుంటుంది అనేసి ఆ ఆర్టికల్‌లో ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఈ మధ్య అట్లా ఫాలో అవుతున్నా గుర్తొచ్చినప్పుడల్లా. బట్ ఇట్ వర్క్స్. తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ ఎక్కువగా ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మన ఓవర్ థింకింగ్‌కి మనమే బాధితులమనమాట. వేరే వాళ్ళు మనని బాధ పెట్టక్కర్లే. మనని మనమే బాధ పెట్టుకుంటాం. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఇది ఫాలో అయ్యి చూడండి. అండ్ ఇంకా నేను ఈవినింగ్ మార్కెట్‌కి వెళ్ళాలి అని చెప్పాను గదా! నేను మా హస్బెండ్ ఇలా
కిందకొచ్చాము. బైక్ మీద అట్లా కొద్దిగా ముందుకెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది. ఎందుకొచ్చిందిలే అని వెనక్కొచ్చేసామనమాట. సో, మార్కెట్‌కి వెళ్ళలేదు. ఏదైతే పని డెఫినిట్‌గా అవుతది అనుకున్నానో అది అవ్వలేదనమాట. ఇంకా నేను చెప్పాను గదా! మా ఇంట్లో ఒక మేజర్ చేంజ్ నేను చేయబోతున్నాను అనేసి. సో, దానికోసం ఈ సోఫాల మధ్యలో కాస్త స్పేస్ ఉంటది. దాంట్లో కొన్ని ఐటెమ్స్ యాక్చువల్‌గా పెట్టుకోవచ్చు యూజ్‌ఫుల్‌వి. కానీ స్లోగా టూ మెనీ థింగ్స్ అక్యుములేట్ అయ్యాయన్నమాట. ఇది ఖాళీ చేయాలి ఇవాళే నేను. అందుకని మొత్తం గూడా ఒక బ్యాగ్‌లో వేసి పెడుతున్నాను. మొన్న చెప్పా గదా! నేను డ్రెసింగ్ టేబుల్ ఒకళ్ళకి సెల్ చేసేస్తున్నా అనేసి ఇలానే అన్నీ తీసి పెట్టేశాను. సో, ఇవాళొచ్చేసి వాళ్ళు డ్రెసింగ్ టేబుల్ తీసుకెళ్తారు. సో, సోఫాలోవి గూడా నేను తీసి పెడుతున్నా అనమాట. అయితే ఏవి పనికొస్తాయి, ఏవి పనికిరావు, ఏవి పడేయాలి ఇవి చూసేంత టైం ఇప్పుడు నా దగ్గర లేదు. అందుకనే అన్నీ గూడా ఒక బ్యాగ్‌లో అయితే పెట్టేసి నా రూమ్ ఉందొకటి. స్టోర్ రూమ్ కమ్ స్టూడియో కమ్ ఎవ్రీథింగ్ అనమాట. మా థర్డ్ బెడ్‌రూమ్. సో, అందులో నేను పెట్టేస్తూ ఉంటాను. తర్వాత ఒకసారి తీరిగ్గా కూర్చొని ఈ పేపర్స్ అన్నీ వెతకాలి. యాక్చువల్‌గా మా అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా పనులు మేము పోస్ట్‌పోన్ చేశాము. ఇంట్లో పేపర్స్ అన్నీ గూడా జనరల్‌గా మనం పరుపు కింద అలా పెట్టేస్తూ ఉంటాం కదా! అట్లా ఎంత చెత్త అక్యుములేట్ అయిందో. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్ళామనుకోండి ఒక ఫైల్ ఇస్తారు కదా! ఆ ఫైల్ తేయడం, ఈ దివాన్ పరుపు కింద పెట్టేయడం అట్లా అయిపోయిందనమాట. ఈ దివాన్ ఓన్లీ నేను కూర్చొని వర్క్ చేసుకోవడానికి మాత్రమే వాడుతూ ఉంటాము. దీనికి ఎక్కడ పెట్టాలో అర్థం గాక ఇలా బెడ్ పక్కన వేసుంచామనమాట. సో, ప్రస్తుతానికి దీని కింద పేపర్స్ కూడా తీసేసి ఒక బ్యాగ్‌లో పెడుతున్నాను. ఫస్ట్ ఏమో నా షూట్ గేర్ అంతా సర్దుతున్నానండి. సో, మైక్ కానీ, లేదంటే హెడ్‌ఫోన్స్ కానీ వీటన్నిటికి గూడా మళ్ళీ ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి. అవన్నీ పోతాయి. చిన్నగుంటాయి అవి. అందుకని ఇలా ఒక బ్యాక్ ప్యాక్ ఉంటది నా దగ్గర. దీంట్లోనే కెమెరా, ఎక్స్‌ట్రా ఫోన్, ఇంకా పవర్ బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ గూడా ఇందులో పెట్టుకుంటాను. ఈ ఫోటో దొరికిందండి నాకు పరుపు కింద. మా అబ్బాయిది థర్డ్ బర్త్‌డే అయిపోయిన తర్వాత అనమాట. థర్డ్ బర్త్‌డే ఇండియాలో చేశాము. సో, ఈ సాఫ్ట్ టాయ్ ఉంది గదా! అదొచ్చేసి మా చెల్లి గిఫ్ట్ ఇచ్చిందప్పుడు. ఆ తర్వాత అది తీసుకొని వెళ్ళాము అక్కడికి. ఇదొచ్చేసి మేము కొలంబస్‌లో ఉండేవాళ్ళం అప్పుడు. మా బ్యాక్ యార్డ్‌లో అనమాట. బ్యాక్ యార్డ్‌లోనే వాటర్ కూడా ఉండేది. అసలక్కడ ఫిషింగ్ గూడా చేసుకోవచ్చు. ఎంత బాగుండేదో. చిన్నప్పటి ఫోటోస్ దొరికితే నేనైతే అలా ఒక 10 నిమిషాలు కూర్చొని చూసుకుంటా తెలుసా! నాకెంత ఇష్టమో. అంటే పిల్లలు ఒక బ్లింక్‌లో పెద్దయిపోతారు. మనకసలు తెలియని గూడా తెలీదు. సో, ఎస్పెషల్లీ సిక్స్త్ క్లాస్ వరకి గూడా కొద్దిగా స్లోగే ఉన్నట్లుంటది. సెవెంత్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఎట్లా అయిపోద్దో గూడా తెలీదసలు. అందుకే మీ ఇంట్లో పిల్లుంటే మాత్రం చెరిష్ దెమ్. సో, మా అబ్బాయి చిన్నప్పుడు ఫోటోస్ కనిపించినప్పుడల్లా మేము వాడికి చూపిస్తూ ఉంటామనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దామన్న టైంకి మా మెయిడ్ వాళ్ళొచ్చారు ఇది తీసుకెళ్ళడానికి. ఇది ఆల్రెడీ నేను ఖాళీ చేసి పెట్టాను. లాస్ట్ వీకే మీకు చూపిచ్చాను గూడాను. సో, ఇంకా వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. దగ్గరే ఉంటారు గాబట్టి వీళ్ళకి ఈజీగా గూడా ఉంటదనమాట ట్రాన్స్‌పోర్టేషన్ అంతా. సో, సోఫాలు గూడా చేంజ్ చేస్తున్నామండి. ఏం చేంజ్ చేస్తున్నాము, అసలు ఏంటి కథ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 2 డేస్‌లో తెలుస్తుందనమాట. అంటే హోమ్ టూర్‌లో మీరు చాలా చెప్పారు గదా! ఇలా చేయండి, అలా చేయండి అనేసి. అవన్నీ నా బ్రెయిన్‌లో చాలా ఎప్పటినుంచో ఉన్నాయండి. బట్ ఎవ్రీథింగ్ నేనిప్పుడు చెయ్యలేను. మేమిక్కడ ఉంటామా లేదా తెలీదనమాట. అంటే నాట్ ష్యూర్ ఉండొచ్చు. లేదా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది గదా! సో, మనీ స్పెండ్ చేసేటప్పుడు చాలా ఆలోచించాలి. అందుకని ఇంకా నార్మల్ టెంపరరీ చేంజెస్ మాత్రమే చేస్తున్నా. బట్ లుక్ వైస్ మేజర్ చేంజ్ రాబోతుంది. ఎస్పెషల్లీ లివింగ్ రూమ్‌లో. సో, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే, నాకు చికెన్ కర్రీ వద్దు ఆనియన్ పరాటా చెయ్యి అన్నారు. ఆనియన్ పరాటా వెరీ సింపుల్ అండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కరెక్ట్‌గా స్టఫ్ చేసే ముందు దాంట్లో ఉప్పు, కారం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా చపాతీ పిండి కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2-3 స్పూన్స్ ఈ ఆనియన్ స్టఫ్ చేసేసి చపాతీని రుద్దేసేయాలనమాట. చాలా బావుంటది. బయట వర్షం పడుతూ ఉండే. సో, అందుకనే ఇంక ఇలా చేయమన్నారు. మా హస్బెండ్‌కి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉండదు. నాకు కూడా ఎలా అంటే ఇంక ఒక్క పూట తింటే రెండో పూట తినాలి అనిపించదు. సో, అందుకే మా అబ్బాయికేమో ప్లెయిన్ చపాతీ చేసిచ్చాను చికెన్ కర్రీతో. మా ఇద్దరికేమో ఇలా స్టఫ్డ్ పరాటాస్ చేస్తున్నాను. అసలైతే వెజిటబుల్స్ కోసం వెళ్ళుంటే ఇంకా ఏదో ఒక స్టఫ్డ్ పరాటాస్ కోసం నా దగ్గర ఆలు కానీ ఏదైనా ఉండేది. బట్ ఇంక ఇంట్లో ఇప్పుడు ఏమీ కూరగాయలు లేవు. అసలు టొమాటోస్ కూడా లేవు. రేపటి సంగతి ఎలా ఉంటదో చూడాలసలు. సో, ఇదొక్కటే ప్రాబ్లమ్ అనమాట. మొన్న ఎవరో అడిగారు, "మీరు రైతు బజార్‌కి వెళ్ళరా? సూపర్ మార్కెట్‌కే వెళ్తారా?" అనేసి. యాక్చువల్‌గా మాకు చాలా మంచి రైతు బజార్ ఉంటదండి సాటర్‌డే. డెఫినెట్‌గా వెళ్తాం మేము. అస్సలు మిస్ చేయం. కాపోతే ఎప్పుడైనా వర్షం పడ్డా, లేదంటే సాటర్‌డే రోజు మాకేదన్నా పని ఉండి వెళ్ళలేకపోయామనుకోండి, ఆ వీక్ మామూలుగా సూపర్ మార్కెట్‌కి వెళ్తామనమాట. సూపర్ మార్కెట్‌కి వెళ్ళడం వల్ల ఏంటంటే గ్రోసరీస్ అయిపోతాయి, వెజిటబుల్స్ అయిపోతాయి. అట్లా పని కలిసొస్తది అని గూడా ఒక్కోసారి వెళ్తూ ఉంటాము. అలానే
యాపిల్స్ వచ్చేసి సూపర్ మార్కెట్వే బాగుంటాయి బయట కంటే. సో ఓన్లీ యాపిల్స్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా చూసారా ఈ ఆనియన్ పరాటా వచ్చేసి కాస్త అక్కడక్కడ అలా ఆనియన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏం కాదు, దాంట్లోనే యాక్చువల్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎనీ పికిల్తో చాలా బాగుంటుంది. సో దీంట్లో మీరు కావాలనుకుంటే కొద్దిగా జీరా పౌడర్ లేదా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏం చేయలేదు. ఎందుకంటే మాకు ఇంకా ఇందాక వాళ్ళు వచ్చేసి అది తీసుకెళ్లారు కదా, ఆ ఫర్నిచర్ అంతా షిఫ్ట్ చేయడము, ఇంకా అట్లా కాస్త లేట్ అయిపోయింది అనమాట. 9 o'clock అయిపోయింది అప్పటికే. అందుకని క్విక్గా చేసేసాను నేను. ఇంకా రేపటి కోసం ఈ బాదాములు కూడా నానబెట్టేస్తున్నాను. అసలు బయట ఈవినింగ్ టైంలో కొద్దిగా వర్షం పడింది, బట్ లోపల మాత్రం చాలా వేడిగా ఉండే అనమాట. సో పనంతా అయిపోయింది, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, జస్ట్ అట్లా పైపైన తుడిచేసి. అండ్ డిషెస్ అయితే ఈ మధ్య నేను నైట్ చేయట్లేదు, మా మెయిడ్ రేపు మార్నింగ్ వస్తుంది కదా, సరే కొంచెం వాక్ చేద్దాము అని కిందకి వెళ్ళేసరికి చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట. తడిచేలానే అనిపించింది, మరీ పెద్దగా పడట్లే కానీ మరీ అంత స్లోగా కూడా లేకుండే. కొద్దిసేపు వాక్ చేద్దామని కిందకి వచ్చాను. బాగా వేడిగా ఉంది, స్టవ్ దగ్గర ఉండి వస్తే కింద వర్షం పడుతూ ఉంది. ఇంకంతే, ఒకే రౌండ్ వేసేసి పైకి వెళ్ళిపోవాలి. జస్ట్ కొద్దిగా చల్లగా తీసుకుందామని వచ్చాను. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో వచ్చేసి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫో ఉంటుంది, చాలా చేంజెస్ కూడా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కూడా పైకి వెళ్తాను. బాయ్ బాయ్.